నమస్తే. తెలంగాణ పైన భారీ కుట్ర జరుగుతున్నదా? సర్ అనే ఈ ప్రక్రియ ద్వారా, ఈ ఓటర్ల జాబితా సవరణ అనే ఈ ప్రక్రియ ద్వారా మొత్తం తెలంగాణ అండ్ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి, తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలి అని డిసైడ్ చేసేది కూడా వాళ్ళే కాబోతున్నారా? ఖచ్చితంగా తెలంగాణ మేల్కోకపోతే ఇదే జరిగే అవకాశం ఉందట. నేను కూడా ఒక గంట క్రితం ఒక వీడియో చేసిన. సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఎన్యూమరేషన్ ఫామ్స్ మొత్తం తీసేసుకున్నారు, డ్రాఫ్టింగ్ జరుగుతున్నది. అక్కడ ఓటర్లు ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు అన్నది కొద్ది రోజుల్లో తేలబోతున్నది. మన దగ్గర దాన్ని ఎక్స్టెండ్ చేశారు. 31 3వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేయమని అందరు అడిగారు. కానీ 3 నుంచి 10వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేయమని ఎవరు అడిగారు? ఎందుకు చేశారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆ సెంట్రల్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్లు ఎవరు? ఏం జరిగింది తెర వెనకాల? సో ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అంశాలు. దాదాపుగా 30 లక్షలకు పైన ఓటర్లు ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్న మార్వాడి ఓట్లు ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఓట్లు ఉండడంతో పాటు తెలంగాణలో కూడా వాళ్ళ ఓట్లు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట, కుట్ర చేస్తున్నారట. ఇందులో వాస్తవం ఎంత? అసలు అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేస్తుంది? అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అందరికంటే ముఖ్యంగా తెలంగాణ వాదులు ఏం చేస్తున్నారు? సైలెంట్ కూర్చున్నారు. నా ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అంతకంటే ముందు ఆయన తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడు కూడా. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. ఏం చేస్తున్నారు మీరంతా? ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఇప్పుడు మేము చేసిన వీడియోలో వాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నిజంగానే ఆ కుట్ర జరుగుతున్నదా తెలంగాణ మీద? మీరు నమ్ముతున్నారా? మీరు మంచి వీడియో చేశారు రగ్గారు. నిజంగా నేను ఇంతకుముందు చూసినాను. చూసిన తర్వాతనే నాకు అనిపించింది, ఒక బాధ్యతాయుతమైనటువంటి తెలంగాణ జర్నలిస్ట్గా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేటటువంటి పని చేస్తున్నారు. మీకు అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే 2 విషయాలు చాలా కీలకమైనవి. మనది ఆంధ్రప్రదేశ్ SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒకటేసారి మొదలైంది. ఇంతకుముందు 2002లో జరిగింది. అది 2002 తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్ర ఒకటే రాష్ట్రంలో కలిసి ఉన్నాం. మనం 14-12 సంవత్సరాల క్రితం వేరుపడ్డాం. వేరుపడ్డ తర్వాత కూడా చాలామంది అక్కడ పోయేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 2 దిక్కుల ఓట్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది, మనకు దాన్ని అది ఎప్పుడు స్పష్టంగా కనబడ్డది అంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో. అంతకుముందు ఒకటేసారి జాయింట్ ఎన్నికలు ఉండేవి. మనకు 14లో ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్లో. కేసీఆర్ ముందస్తుకు పోవడం వల్ల ఇక్కడ ఎలక్షన్ ముందు జరిగింది. కేసీఆర్ ముందుకు పోవడం వల్ల మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 6 నెలల తర్వాత అక్కడ జరిగింది. ఓకే. ఆ 6 నెలలు ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో విజయవాడ రోడ్డు, ఇటు నాగార్జున సాగర్ రోడ్డు చూస్తే ఎట్లా పోయినాయి, ఖమ్మం రోడ్డు అనేటటువంటిది ఆ రోజు టోల్ గేట్ను చూస్తే మనకు అర్థమైపోతుంది. 2 రోజుల ముందు, 3 రోజుల ముందు. జనరల్గా దసరా, దీపావళికి అయితే పండుగల కోసం పోతారు, కానీ ఎన్నికల సందర్భంగా కూడా అట్లా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణలో కూడా దాదాపు మీరు అన్నట్టు 25 నుంచి 30 లక్షల ఓటర్లు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓట్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో పర్టికులర్గా రంగారెడ్డి జిల్లా, ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, రంగారెడ్డి జిల్లా, అటు కొంత మెదక్ జిల్లా కావచ్చు, ఇటు కొంత నల్గొండ జిల్లా బార్డర్స్ కావచ్చు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఒక మనిషికి భారతదేశంలో ఎక్కడన్నా ఒకటే ఓటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడే ఓటు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటును కలిగి ఉండడం, ఇక్కడ ఓటును కలిగి ఉండడం ఉండొద్దు. అదేవిధంగా రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ గుజరాత్లో ఓటును కలిగి ఉండొద్దు, ఇక్కడ ఓటును కలిగి ఉండదు. అంతే, ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి. చట్టం అదే చెప్తుంది, రాజ్యాంగం అదే చెప్తుంది. కానీ ఇప్పుడు చాలా మందికి 2 దిక్కుల 3 దిక్కుల ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేద్దాం అనేటటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తున్నా అని చెప్తా ఉన్నది. కానీ దెర్ ఈస్ నో మెకానిజం. అసలు మెకానిజం లేదు అని మీరు చాలా క్లియర్గా చెప్పగలుగుతారా? 100%. ఇప్పుడు నా ఓటు నల్గొండలో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాది నల్గొండ కాబట్టి, సో హైదరాబాద్లో ఉంది, మరి ఏదో ఒకటే ఉంటుంది కదా. అంటే స్టేట్లో ఉన్నటువంటి ఓటు చెకింగ్ సాధ్యమవుతుంది. కానీ మీ ఓటు మధ్యప్రదేశ్లో ఉండి మీ ఓటు తెలంగాణలో ఉంటే ఈ చెక్ చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సర్ అనే ప్రక్రియ బీహార్లో అయిపోయింది, వెస్ట్ బెంగాల్లో అయిపోయింది, తమిళనాడులో అయిపోయింది. ఇప్పుడు ఆ ఓటరు తెలంగాణలో కూడా ఓటు హక్కు కలిగి ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. SIR జరుగుతున్నటువంటి క్రమంలో కొత్త ఓటర్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. రెండోది, 2002లో ఉన్నటువంటి ఓటు, ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకు 2002 తర్వాత ఎన్రోల్ అయినటువంటి ఓట్లే చాలా ఉన్నాయి.
ఆ ఓట్లందరికీ ఇప్పుడు ఎనమరేషన్ ఫామ్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఓటర్ లిస్టు ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ బేసిస్ మీద అధికారులంతా ఏం చేస్తారు, ఆ ఓటర్ లిస్టును తీసుకొని ఎవరెవరిది ఏ అడ్రస్ లో ఓటర్ ఉందో వాళ్ళకి ఎనమరేషన్ ఫామ్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి 11 డాక్యుమెంట్స్, చాలా మంది ఒక్కటే ఆధార్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అట్లా కాదు. ఎనీ ఆధార్ ఇవ్వచ్చు, మనకు ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వచ్చు, కరెంట్ బిల్ ఇవ్వచ్చు, అదేవిధంగా లైసెన్స్ ఇవ్వచ్చు. ఇట్లా 11 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటటువంటి ప్రొవిజన్ ఎన్నికల కమిషన్ పెట్టింది. అయితే ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద ఓటు ఉండాలా లేదా అనేది ఉంది. ఓటు అప్లై చేసుకుంటావు, నువ్వు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆ డాక్యుమెంట్ని పెట్టుకుంటావు, అంతే తప్ప ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద నీకు ఓటు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఓటు నీకు జనరల్గానే నీకు హక్కు ఉన్నది కాబట్టి అప్లై చేసుకుంటావు, డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే వాడతావు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినది ఇవి 2 రాష్ట్రాలు, ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలు. ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే ఇంకో రాష్ట్రంలో ఓటు క్రాస్ చెక్ చేసుకునే యంత్రాంగం లేదు. అసలే లేదు. జిల్లా టు జిల్లా మాత్రమే ఉంది. స్టేట్ లో చెక్ చేసుకోవచ్చు ఒకటి. అయితే ఇప్పుడు 2 ఒకటేసారి జరుగుతున్నాయి 15 రోజుల గ్యాప్ తో. ఇప్పుడు మొన్న 31వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను రిలీజ్ చేసేసి ఆల్రెడీ. మన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రేపు 17వ తారీఖు నాడు రిలీజ్ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చింది. ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏమైతే ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఇప్పుడు అబ్జెక్షన్స్ ఉంటే క్లెయిమ్ ఇది ఓటు తప్పు ఉన్నది, లేకుంటే ఈ ఓటు కరెక్ట్ కాదని కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఈ క్లెయిమ్స్ ఆగస్టు 31 దాకా ఉంటుంది. వాళ్ళకి 30 days ఇచ్చారు, ఆగస్టు 30 దాకా ఇచ్చారు. 30 తర్వాత క్లెయిమ్స్ ను ఎగ్జామిన్ చేస్తారు, అది 2 నెలల టైం ఇచ్చారు. మళ్ళీ నీకు అది ఎప్పటిదాకా నడుస్తుంది, September 30th October 1st వీక్ లో, October 1st లోపట అది అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ది. మనది ఎప్పటిదాకా ఉన్నది, మన రేపు 17వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. దీని తర్వాత మళ్ళీ 30 రోజులు క్లెయిమ్స్ కు సంబంధించినటువంటి ఎవరైనా అబ్జెక్షన్స్ ఉండే పెట్టవచ్చు. దాని తర్వాత ఆ అబ్జెక్షన్స్ మీద మళ్ళీ 60 రోజుల పాటు ఆ అబ్జెక్షన్ డీల్ చేసి పని చేస్తారు. ఒకవైపు ఆల్రెడీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకో, ఎట్లా వెరిఫై చేస్తావు నువ్వు? దాని మీద నువ్వు కంప్లీట్లు ఎవరు దాన్ని ఇస్తావు, ఎంతమందికి అని ఇస్తావు? అక్కడ వాళ్ళకి ఓటు ఉంది, ఓటు డిసైడ్ అయిపోయింది, వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఓటు వచ్చింది, డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 10వ తారీఖు దాకా ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఓటు వచ్చి కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, తీసుకుంటారు ఫామ్. తీసుకుంటే మరి వాళ్ళ వెరిఫికేషన్ దాంట్లో పోతుందేమో, మీకు ఆల్రెడీ ఉంది కదా. దేని బేసిస్ మీద వెరిఫై చేస్తారు? మెకానిజమే లేదంటున్నారు. అదే లేదంటున్నారు కదా. 17వ తారీఖున డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. ఎన్ని ఓట్లని నువ్వు కంప్లైంట్ చేయగలుగుతావు, ఎవరు ఇస్తారు, ఏ పార్టీ యాక్టివ్గా ఉన్నది, ఏ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఎస్ బూత్ లెవెల్లో చెక్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది సిటీ బేస్డ్ లో అంత ఈజీ కాదు. ఇప్పుడు సిటీ బేస్ లో ఓటర్, ఇప్పుడు మొన్న నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నాకు ప్రభుత్వం అంటే మాకు పార్టీ అవకాశం ఇచ్చింది, నేను కొన్ని బూత్లకు పనిచేసిన. నీకు 50% ఓటర్స్ అక్కడ లేరు, ఎక్కడెక్కడో ఉన్నారు. అలా ఎత్తుకాల్సిన పరిస్థితి ఉంది, కిరాయికి ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళు. అందుకని అక్కడ మొత్తం 40% కంటే ఎక్కువ ఓటు పోలు కానీ ఎందుకు వెరిఫై చేసి మైక్రో లెవెల్లో పనిచేస్తే కూడా అక్కడ మనకు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఇప్పుడు రేపు 30 లక్షలు 25 లక్షల మంది అక్కడ ఏ ఊర్లో అని చెప్పి వెరిఫై నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు? ఆంధ్రప్రదేశ్ ఇస్తావా? పోనీ ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని క్లెయిమ్లు కంప్లీట్ కాకుండానే ఫైనల్ ఓటర్ లిస్ట్ రాకముందే నువ్వు అందుకనే నువ్వు అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కంప్లీట్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఫైనల్ ఓటర్ లిస్టు నీకు అక్టోబర్లో వస్తుంది. అప్పటికి మన ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ పోతుంది, టైం దాటిపోతుంది. నీకు అబ్జెక్షన్ చెప్పేటటువంటి డేట్ దాటిపోతుంది. మనకు ఎప్పుడున్నది డేట్ నీకు కరెక్ట్గా చెప్తా నేను. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కాదు, ఇప్పుడు ఈడ డ్రాఫ్ట్ అయ్యేలోపు అబ్జెక్షన్ చెప్పే టైం అయిపోద్దాడ. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 31st నాడు డ్రాఫ్ట్ ఓటర్ పబ్లికేషన్ అయింది. క్లెయిమ్స్ జూలై 31st నుంచి ఆగస్ట్ 30 వరకు ఉంది. వెరిఫికేషన్ అండ్ డిస్పోజల్ September 28 వరకు ఉన్నది. September 28. ఫైనల్ ఓటర్ లిస్ట్ వాళ్ళు October 3వ తారీఖు నాడు ఇస్తున్నారు. October 3 నాడు రిలీజ్ అవుతుంది. ఇది వాళ్ళకి సంబంధించి. మనది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు ఇది గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనది 10వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ ఉంది, రేపు 10వ తారీఖు వరకు. మీరు అన్నట్టు ఎవరు అడిగిరో తెలియదు. 3వ తారీఖు వరకు అన్ని పార్టీలు అడిగినాయి. దానికి 31వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 4 days ఎక్స్టెన్షన్ చేశారు. చేసిన తర్వాత మీరు అన్నట్టు సెంట్రల్ ఆఫీసర్స్ వచ్చిరని చెప్తా ఉన్నారు. అది సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ వచ్చిరట. వచ్చిపోయినాక సడన్ గా ఎలక్షన్ కమిషన్ డేట్ని ఎక్స్టెండ్ చేసింది. నాకు తెలిసి ఏదైనా రాజకీయ పార్టీ అప్లికేషన్ ఇచ్చినట్టుగానైతే కనబడతలేదు. ఏ రాజకీయ పార్టీ రిప్రజెంటేషన్ లేకుండా 10వ తారీఖు వరకు మనకు డ్రాఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. 17వ తారీఖు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంది మనకు. 17వ తారీఖు ఆఫ్టర్ కొత్త లిస్ట్ ప్రకారం. పీరియడ్ ఆఫ్ క్లైమింగ్ 17/8 నుంచి 16/9 వరకు, అంటే September 16 వరకు ఆబ్జెక్షన్స్ పెట్టవచ్చు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా రాదు కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీకు October 1వ తారీఖు నాడు వస్తుంది. అది నీకు ఫైనల్ లిస్ట్ రాకుండా ఏ బేసిస్ మీద కంప్లీట్ చేస్తావు నువ్వు? ఆ తర్వాత నీ కంప్లీట్ బేసిస్ టైం దాటిపోయిన తర్వాత మన క్లైమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే క్లారిఫికేషన్
17/8 నుంచి నీకు 15/10 తారీఖు అక్టోబర్ 10వ తారీఖు వరకు మనకు వెరిఫికేషన్ జరుగుతుంది. అక్టోబర్ 17వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్, 19వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది మనది. అంటే అది అయిపోయిన తర్వాత మనది వస్తుంది. నువ్వు అబ్జెక్షన్ పెట్టలేవు, క్లెయిమ్ చేయలేవు, ఇది జరగలేవు. దీనివల్ల తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటటువంటి ప్రమాదం అయితే ఉంది. మీరు అన్నట్టు సమాజం మేల్కొని 2 ఓట్లు ఉండొద్దు, ఒకటే ఓటు కలిగి ఉండాలి, 2 ఓట్లు ఉండడం నేరం అనేటటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మనిషి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఓటు. తెలంగాణలో పెట్టుకోండి, అక్కడ వదిలేసుకోండి, ఎక్కడ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ పెట్టుకో. కానీ 2 ఓట్లు కలిగి ఉండడానికి వీల్లేదు. అది దానివల్ల 2 దిక్కుల నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం. ఇప్పుడు వాళ్ళ డ్రాఫ్ట్ రిలీజ్ అయింది కాబట్టి, డ్రాఫ్ట్ ఇది సంథింగ్, సో దాంట్లో 10% ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేదు అనేది ఒక లెక్క చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు అయి ఉంటారని అనుకోవడానికి లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 2 విషయాలు ఇక్కడ. ఇప్పుడు 10% అంటే ఆల్మోస్ట్ ఒక 40 lakhs కదా. ఇప్పుడు వాళ్ళది ఎంత ఉంది? ఇప్పుడు జూలై 31 నాటికి 3,71,00,000 ఓటర్లకు సంబంధించినటువంటి వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఓట్లు 4,16,00,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఈ 4,16,00,000 ఓట్లు అక్కడ ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో ఉన్నాయి. వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు. రిటర్న్ వచ్చి ఇప్పుడు ఓటర్ లిస్ట్ డిక్లేర్ చేసుకున్నది ఎంత? 3.71 crores, అంటే 3,71,00,000 మంది ఇప్పుడు ఓటర్లకు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ ఫైనల్ లిస్ట్ వచ్చింది. అయితే ఈ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మన ఫైనల్ లిస్ట్ రాకుండా దీంట్లో ఉందని ఎట్లా కంపారిటివ్ స్టడీ చేయగలుగుతావు? కాబట్టి సేమ్ ప్రాసెస్లో నడుగుతున్నప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం హైదరాబాద్ రంగారెడ్డి కలిసి 24 కాన్సెన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు రీఆర్గనైజ్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం ప్రకారం ఉన్న సీట్లకు 50% పెరిగితే, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 182 పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, 26 పార్లమెంట్ స్థానాలు మన దగ్గర రాబోతున్నాయి. 26 పార్లమెంట్ స్థానాలకు ఒక్కొక్క దాని కింద 7 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. అట్లున్నప్పుడు 182 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. మనం కూడా ఇంత ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పిన డీలిమిటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీంట్లో మేజర్ సీట్లు దాదాపు 49 సీట్లు, 7 పార్లమెంట్ స్థానాలు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 50 అయితే 50 ఆల్మోస్ట్ 50 సీట్లు ఇక్కడ అయితే. ఈ 50 సీట్లలో 20 సీట్లు వాళ్ళే కంట్రోల్ చేస్తారు. రేపు 20 నుంచి 25 సీట్లు. ఇది చాలా పెద్ద ప్రమాదం కదా. ఒకవేళ ఈ డబుల్ ఓట్లు లేకుంటే ఈ ఓట్లు ఇక్కడ ఎన్రోల్ కాలేదనుకో, అప్పుడు ఖచ్చితంగా ఈ 15-20 స్థానాలు తెలంగాణ రూరల్ ఏరియాకి పోతాయి. రూరల్ ఏరియాకి దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ రంగారెడ్డి కలిపి నీకు 30-35 కంటే ఎక్కువ కావు. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణ రూరల్ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీన్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ ఓటు, ఫేక్ ఓటు గుజరాత్తో కంపేర్ చేయాలి, రాజస్థాన్తో కంపేర్ చేయాలి, అదేవిధంగా ప్రధానంగా బీహార్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే బీహార్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ బతకనికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఓట్లు వాళ్ళ ఓట్లను కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 ప్రాంతాలు. ఎలక్షన్ కమిషన్ ఏదో టెక్నాలజీ ఉంది, మేము దాని ద్వారా తీసేస్తామని ఏదో చెప్తున్నారు అని అంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఏ క్లారిటీ లేదు. గణేష్ కుమార్ గారి చేతులు ఉంది మొత్తం. సైంటిఫిక్ గా వాళ్ళ దగ్గర ఏ క్లారిటీ లేదు. ఈ టైం ఎక్స్టెండ్ కావడానికి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నేను వీడియో చేస్తే కింద కామెంట్స్ లో ఆధార్ కు లింక్ చేస్తే అయిపోతుంది కదా, ఈజీగా బయటపడుతుంది కదా. ఆధార్ కు లింక్ చేస్తే ఎట్లా బయటపడుతుంది? నీకు అడ్రస్ ప్రూఫ్ కోసం కాదు కదా పెట్టేది, ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కోసం కదా పెట్టేది. ఆధార్ లో ఆధార్ నంబర్ బేస్డ్ మీద ఓటర్ ఎన్రోల్మెంట్ జరగట్లేదు కదా. అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్ మీద ఒక నెంబర్ ఒకటే ఓటు ఉండాలి. అట్లా లింక్ చేస్తే పాసిబుల్ అవుతుంది. అట్లా అయితే అది దేశమంతా చేయాల్సి వస్తుంది. దేశమంతా చేయాల్సి వస్తుంది. ఒక ఆధార్ నెంబర్ టైప్ చేస్తే ఆయన ఓటర్ కార్డు రావాలి. 2 ఓట్లు వచ్చినాయి అనుకో, ఒకటి తీసేయాలి. అంటే ఇప్పుడు ప్రతిదీ ఆధార్ బేస్డ్ ఓటర్ లిస్ట్ అవుతుంది. అప్పుడు ఆ ఆధార్ బేస్డ్ ఓటర్ లిస్ట్ ప్రక్రియనే లేదు మన దగ్గర. అది లేనప్పుడు దాని బేసిస్ మీద ఎట్లా తీయగలుగుతాను? ఆధార్ నంబర్ తోని ఇంకో సేమ్ నంబర్ తో ఇంకొని పెట్టడానికి వీలు ఉండదు. అంటే ఇప్పుడు సరే, దాని బేస్ గా ఎలక్షన్ ఓటర్ లిస్ట్ తయారు చేయకపోయినా అట్లీస్ట్ వీళ్ళు వెరిఫికేషన్ చేయడం కోసం దాన్ని వాడుకోవచ్చు కదా. అంటే అది గవర్నమెంట్ అంటే మెకానిజం. డబుల్ ఓటు కాకుండా ఉండాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు నేను దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, ఆ టెక్నాలజీలో నేను ఎక్స్పర్ట్ కాదు. ఆ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా అద్భుతంగా తయారు చేసి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి, చాలా అడ్వాన్స్గా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ పద్ధతిలో తీసుకొచ్చి మ్యాక్సిమం డబుల్ ఓట్ లేకుండా చేయగలిగినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొవోకేటెడ్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ సనత్ నగర్ మొన్న ఎన్నికలు జరిగినాయి. 2 ఇండ్లలో 6,000 ఓట్లు వెళ్ళినాయి. రెండు ఇండ్లలో 2 ఇండ్లు, ఇంటి నంబర్ మీద ఒక్కొక్క దాని మీద 3,000-4,000 ఓట్లు వెళ్ళినటువంటి పరిస్థితి.
నా 6,000 ఓట్ల 6,000 60,000 6,000 ఓట్లు. ఐ విల్ గివ్ దట్, ఇప్పుడే ఇస్తాను, అది కూడా ఇస్తాను నీకు. ఓకే అది కూడా నీకు పంపిస్తాను నేను ఆ ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. అంటే ఒక్క బిల్డింగ్ లో 6,000 ఓట్లు వెళ్తే దానివల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉందాడా? ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్ లో కాదు ఈ ప్రాసెస్ లో కుట్ర ఎవరిది అనుకుంటున్నారు? కుట్రనా లేకపోతే ఇది మెకానిజం లేకపోవడం వల్ల జరుగుతున్నదా? లేలే, కుట్ర ఉందా? కుట్ర ఉందని. ఏంది ఆ కుట్ర ఏంటి? అంటే దీన్ని ఎన్నికలు తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు చేసేటటువంటి కుట్ర ఉంటుంది దీంట్లో. మోదీదా, చంద్రబాబుదా, లేకపోతే ఎవరిది? రేవంత్ రెడ్డి. చాలా స్పష్టం రఘు. ఎవరు అడగకుండా ఎవరు పెంచారు డేట్ను, ఎవరు అడగకుండా ఎందుకు పెంచారు డేట్ను, ఎవరు అడగకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేసిండ్రు. కేంద్రం నుంచి అధికారులు వచ్చిండ్రు 12 మంది. అధికారులు వచ్చిన మర్నాడు డేట్ ఎక్స్టెండ్ అయింది. అంటే కేంద్రంలో ఉంచినటువంటి అధికారులు చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసిర్రంటే దీంట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా హ్యాండ్ లేకుండా జరిగిందని నేను అనుకోవట్లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎవరి కంట్రోల్లో పనిచేస్తుందో పెద్దగా దానికి ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏ పద్ధతిలో పనిచేస్తుంది, మీరు చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పటిదాకా పేరు ఏ పద్ధతిలో పనిచేస్తుండు, మనం అంతా చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ను దెబ్బకొట్టడం కోసం, కాంగ్రెస్ బేస్ ఓట్ను తీసేయడం కోసం, కాంగ్రెస్తో ఉన్నటువంటి ఓట్లను చీల్చడం కోసం, అదేవిధంగా ఇతర ఓట్లను తీసుకొచ్చి దీంట్లో చేర్చడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరగబోతుంది అనేటటువంటి విషయం. ముఖ్యమంత్రి ఇంతవరకు దీని మీద మరి ఆయనకు తెలియదా, లేకపోతే ముఖ్యమంత్రి ఆయన దృష్టికి వచ్చిందా రాలేదా? ఆయన దృష్టికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన సైలెంట్గా ఉంటాడని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రభుత్వం, మా పిసిసి అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మిగతాకు సంబంధించిన యంత్రాంగం డే 1 నుంచి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. చాలా ఇన్ఛార్జ్ మీనాక్షి కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఇప్పటికే రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు. బిఎల్ఎస్ అపాయింట్ చేపిస్తున్నారు, నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ చేసిర్రు, దగ్గర పోయి పని చేయండి అని చెప్పి వాళ్ళను చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు మళ్ళీ ఆంధ్ర ఓట్లు పోతాయేమో ఈ భయంతో చాలా విషయాల మీద మాట్లాడతలేరు. సో కాబట్టి ఈ విషయం మీద కూడా మాట్లాడాల్సిన వాళ్ళు కేవలం తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు, మాట్లాడరు కూడా. ఎస్, నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలకు కొన్ని లిమిటేషన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ డబుల్ ఓట్లు ఉండాలనే దాన్ని ఎవరు సమర్థిస్తారని నేను అనుకోవట్లేదు. ఆంధ్రాలో ఓటుండు, తెలంగాణలో ఓటుండు, రాయలసీమలో ఓటుండు, తెలంగాణలో ఓటుండు అనే దాన్ని ఎవ్వరు ఏ రాజకీయ పార్టీ సమర్థించదు. పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి, లేకుంటే ఇక్కడ పెట్టుకోండి అంటారు. పెద్దగా దాని మీద అంతకంటే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్కి వచ్చేసి సెటిల్ అయ్యారు. ఒకప్పుడు గుంటూరులో ఉండే, ఇప్పుడు ఆడ ఇల్లు జాగా ఏం లేదు, ఇక్కడే ఉన్నారు అనుకో, వాళ్ళని అక్కడ పెట్టుకోనట్టు చెప్తాం మనం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, నేను అభిమాన సినిమా నాయకుడు, ఆయన చిన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేది. ఇప్పుడు వాళ్ళ ఊర్లో వదిలిపెట్టి వచ్చిండు ఆయన, కంప్లీట్ ఈయనే ఉంటాడు. ఇంటే ఉన్నప్పుడు ఈయనే ఓటు పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరో పెట్టిరు నాగబాబుకి, నాకు కూడా తెలియదు కానీ నాగబాబు ఓటు ఈడుంది, ఎమ్మెల్సీ ఆడున్నాడు అని. అయితే అట్లాంటివి ఉంటే ఇప్పుడు వాళ్ళు వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఇది జరగలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి వాళ్ళే డిసిషన్ తీసుకోవాలి, అక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అని చెప్పి. రాజ్యాంగ పరంగా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి అది పెట్టుకొని ఇంకోటి వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అప్పీల్ చేసేది కూడా అదే, ఒకటే ఓటును కలిగి ఉండండి, రెండో ఓటు కలిగి ఉండడం అనేది చట్టరీత్యా నేరం. రేపు పట్టుబడితే దాని మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా పెట్టాలి, అది కూడా ఇది విస్తృత ప్రచారం జరగాలి, గవర్నమెంట్ కూడా పెట్టాలి. మీరు ఒకవేళ డబుల్ ఓటు కనుక మీరు కలిగి ఉంటే సరే, పొరపాటున అన్నది వేరే, మీరు అప్లై చేసుకునేది కనబడుతుంది కదా, కనబడుతుంది. గవర్నమెంట్ చెప్పాలా? ఎస్, గవర్నమెంట్ చెప్పాలి, ఎన్నికల కమిషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, ఇవన్నీ కూడా ఓపెన్ గా ప్రజల మధ్యకి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫేక్ ఓట్లు ఎన్రోల్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ ఓట్లు అన్ని కూడా ఎన్రోల్ అయ్యేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 18 సంవత్సరాలు దాటిన కొత్త పిల్లలు ఇప్పుడు ఓటు అప్లై చేసుకోవట్లేదు, వాళ్ళు చేసుకోమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెష్ ఓటర్లను అప్లికేషన్ పెట్టించాలి. ఏమైనా మీ నాయకుడి మీదనే బాధ్యత ఎక్కువగా ఉంది. నేను మా నాయకుడికి చెప్పండి, మీ పిసిసి అధ్యక్షునికి చెప్పండి, మీలాంటి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులంతా ఏకం. నేను మా పిసిసి అధ్యక్షునికి చెప్తా, మా ముఖ్యమంత్రికి చెప్తా, కానీ నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే తెలంగాణలో సోయి ఉన్న ప్రతి ఒక్కడు రియాక్ట్ కండి, మీరు బాధ్యతలు తీసుకోండి, ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి చెప్పండి, రిప్రజెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎందుకోసం ఎక్స్టెండ్ చేసిరో అడగండి. ఎవరు అడగకుండానే ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది 10వ తారీఖు దాకానే అడగండి. దీని వెనకాల ఉన్న రకరకాల ఉద్దేశాలు ఏమున్నాయో కూడా ఆలోచించండి. ప్రజలకు నష్టం జరగకుండా ప్రతి ఓటు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి హక్కును వాడు అనుభవించేటటువంటి పరిస్థితిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఎవడన్నా మీరు అన్నట్టు పెట్టుబడిదారులు దీన్ని మేము కబ్జాలో పెట్టుకుందాం, లేకుంటే నాయకులు మేము కబ్జాలో పెట్టుకుందాం అనే కుట్రలు కుతంత్రాలు ఉంటే కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ప్రజలు అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సి
తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ఉంది. తెలంగాణ వచ్చి 12-13 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా హైదరాబాద్ మనదే, మా చేతిలోనే ఉండాలి అనే ఆలోచన ఎందుకు ఉందంటారు? ఇంకా అంటే ఖచ్చితంగా ఉంటుంది అది. నేను ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రీబిల్డింగ్ రేవంత్ రెడ్డి వచ్చినాక బిల్డింగ్ అయింది కానీ 10 సంవత్సరాల్లో ఏం జరగలేదు. తెలంగాణ ప్రైడ్ని రీఎస్టాబ్లిష్ చేసుకునే పని జరగలేదే. తెలంగాణ ప్రైడ్, తెలంగాణ థాట్ ప్రాసెస్, తెలంగాణ కల్చరల్ వాల్యూస్ ఎస్టాబ్లిష్ కాకుండా, తెలంగాణ వే ఆఫ్ లైఫ్ ఇక్కడ అలవాటు కాకుండా జనరల్ గానే మిగతా అన్ని రైడ్ చేస్తాయి. అదే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో నుంచి బయట తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పటికీ సీరియస్ గా జరగాలి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాదులంతా చేతులు వదిలేసి సప్పుడు చేయక వచ్చేసింద్ర సరిపోయిందిరా అనుకునే పద్ధతిలో ఎక్కడో అక్కడ పండుకున్నటువంటి పరిస్థితి ఉంది. నాతో సహా, నేను ఎవరిని బదనాం చేయదలుచుకోలేదు, నాతో సహా. అట్లా కాకుండా తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే సాధించుకుందామని కొట్లాడినామో 15-20 సంవత్సరాలు, ఆ కొట్లాడినటువంటి లక్ష్యం వైపు రీబిల్డ్ అయ్యేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం మీద రాజకీయ పార్టీని, సమాజాన్ని, వ్యవస్థను ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అవుతుంది అనుకుని చాలా మంది నమ్మిండ్రు. కాదని మేము చెప్పినాం, ఏం లేదు, ఆయన అయిండు, ఆయన ఇంకింత విధ్వంసం చేసిండు తప్ప రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేయలే. ఆయన చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు, ఇట్లా ఉండే పరిస్థితి రాకపోవు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ తెలంగాణ గేయాన్ని తీసుకొని రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నంలో తొలి అడుగు వేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరవీరులను గుర్తించే పని, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పని, ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంది. అయితే ఇంకా స్పీడ్గా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నేను దాంట్లో నాకేం సెకండ్ ఒపీనియన్ లేదు. సో ఫస్ట్ అయితే దీని నుంచి బయట పడేసే ప్రయత్నం మీలాంటి వాళ్ళు చేయండి, అందరినీ ఏకం చేసే ప్రయత్నం మీరు మొదలు పెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ కావాలి దీని మీద, మీరే మాట్లాడించాలి ఆయన్ని. ఇట్లా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని. తప్పకుండా, లేకపోతే ఆయన కూడా ఇలా పాత్రదారుడు అవుతాడు. తప్పకుండా ఆయన పాత్రదారుడు, ఆయన ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను. కానీ అందరం ఈ బాధ్యత తీసుకుంటేనే, ఇదేంటంటే ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది సెంట్రల్ ఎన్నికల కమిషన్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించే పాత్రలో ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే కాబట్టి. అధికారులు ఎన్నికల కమిషన్కు సహకరిస్తారు, వాళ్ళు చెప్పినటువంటి పని చేస్తారు. కానీ ఫైనల్ చేయాల్సింది ఎన్నికల కమిషన్. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇవాళ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, కేంద్రం అధీనంలో ఉంది. కేంద్ర అధికారులు వచ్చిన తర్వాతనే ఇది ఎక్స్టెండ్ అయినటువంటి పరిస్థితి. చర్చకు అవకాశం రావడానికి చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చెప్పేదాకా వాళ్ళకి మీ వీడియో చూసిన దాకా చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం తెలంగాణ సమాజం అంతా రియాక్ట్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బెలే నాయక్ గారు, థ్యాంక్ యూ. సో తెలంగాణ వాదులంతా ఈ అంశం మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడాలి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ప్రజలు కూడా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ సర్ ప్రక్రియలో తెలంగాణపై జరుగుతున్న ఈ భయంకరమైన భారీ కుట్రని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది. పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి. పొద్దున్నేసే తెలంగాణ అని మాట్లాడుతూ రకరకాల రాజకీయం చేసే బీఆర్ఎస్ కూడా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి, ఎందుకంటే మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి, అండ్ బీజేపీ తెలంగాణ వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే మాకు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మేమిద్దరం అలాయ్ బలాయ్ అని చెప్పి మీరు సైలెంట్గా ఉంటే మీకు మిగతా నియోజకవర్గాల్లో ఈ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా గెలవరు మరి. ఎందుకంటే మీకు ఎట్లా హైదరాబాద్లో ఇవ్వడం పెద్దగా ఓట్లు లేవు, రావు, వచ్చే అవకాశం పెద్ద కనబడతలేదు. ఎంపీ అయితే గెలవలేదు. సో మిగతా రూరల్లో గెలిచిన ఎంపీలంతా మళ్ళీ ఓడిపోయే ప్రమాదం ఉన్నది. సో కాబట్టి మీరు కూడా కొంత సోయితో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.